మనం యేసు ప్రభు అనే గొర్రెపిల్ల రక్తములో కడగబడిన సంఘం. ఈ సంఘము లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు చేత ఏర్పరచబడిన సార్వత్రిక సంఘము తనకంటూ సొంత విధులు ఈ సంఘానికి ఉండవు. లోకంలో చూడండి, ఎలా పడితే అలా బ్రతుకుతాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఏమంటే నేను చేసేది దేవుని వాక్య ప్రకారమని అంటారా అని పరిశీలించుకుంటామా లేదా? ఇది కూడా మాట్లాడరండి. పరిశీలించుకుంటాం. కొద్ది మనకంటే అనుభవజ్ఞులు ఉన్నారనుకోండి, అన్నా, అయ్యా, పాస్టర్ గారు, బ్రదరు, ఇది ఏదన్నా వాక్య ప్రకారం విరుద్ధం అంటారా? ఎందుకంటే వాక్యాన్ని దాటి వెళ్ళిపోతే దాన్ని మూలి ఎవరు చెల్లించుకోవాలి? మనమే చెల్లించుకోవాలి. ఏడుపు మిగులుతుంది, కన్నీళ్ళు మిగులుతాయి, నష్టం మిగులుతుంది. దాన్ని భర్తీ చేసుకోవడానికి చాలా తిప్పలు పడాలి. మరలా మనం వెనక్కి రావాలి. దేవుడు క్షమించడం తర్వాత దేవుడు ఎరుగు. కానీ నష్టం అంతా చాలా కష్టం. ఏ అడుగు వేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ నిర్ణయాలు తీసుకున్నా మనం వెంటనే ఏం చేస్తామో తెలుసా? వ్యాపారం చేయనివ్వండి, పొలం చేయనివ్వండి, ఇతరులతో లావాదేవీలు కానివ్వండి, ఏదైనా తీసుకొచ్చి మనం ఎక్కడ దేంతో బీరేజ్ చేసుకుంటాం, దేంతో లెక్కలు పెట్టుకుంటాం? ఇది వాక్య ప్రకారమా కాదా? ఇది దైవ విరుద్ధమా, దైవ అనుకూలమా? దీనివల్ల నాకు మంచి జరుగుతుందా, దేవుడి నుంచి కోపమే వస్తుందా, నాకు నష్టం జరుగుతుందా? వెంటనే బేరీజు వేసుకుంటాం అన్నీ మనం. ఎందుకంటే మనకి ఇచ్చిన విధులు ఎవరిచ్చారు? మనకు తోచిన, నచ్చిన, మన ఇష్టాలను బట్టి మనం ఏర్పరచుకున్న విధులా, యేసు ప్రభు రక్తాంతో సంపాదించుకున్న యేసు ప్రభు ఇచ్చిన విధులా మనం పాటించవలసినవి? అంటే మన విధులు లోకానికి నచ్చినా నచ్చకపోయినా మనను రక్షించుకున్న యేసు ప్రభు ఇచ్చిన విధులను, ప్రభుత్వాన్ని బట్టి మన సంఘం అంతా నడుచుకుంటూ వెళ్తుంది. ఎవరికి నచ్చిదేంటి, నచ్చకపోతే ఏంటి? అసలు లోకంలో మనల్ని శ్రమల పాలు చేయడానికి కారణం ఏంటో తెలుసా? లోకం తన విధులకు మన విధులు విరుద్ధంగా ఉండడం వల్ల. దీన్ని ఆధారం చేసుకుని మరొక చోటకు వెళ్దాం. చూడండి ప్రియులారా, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచన భాగం. మీరంటే ఎవరు? లోకస్తులందరూ కాదు. మీరంటే సంఘస్థులు, దేవుని పిల్లలు, విశ్వాసులు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. మీరు ఈ అంటే విడగొట్టేసాడు దేవుడు. మనం ఎవరో లోకం నుంచి వేరైపోయిన వాళ్ళు. వేరయ్యారా లేదా? మనం వేరయ్యామా లేదా? ఎవరు వేరు చేశారు? మనం వేరైతే అసలు జరుగుతుందా? మనం ఎప్పుడైనా వేరవడానికి ఇష్టపడ్డావా? మనలను మేలు కోరి యేసుప్రభు ఏం చేశాడు? నువ్వు ఇక్కడ ఉంటే దరిద్రం అయిపోతావరా, పక్కకు రా. మరలా మనం ఏం చేయాలి? మనం వేరయ్యే బ్రతకాలి. నువ్వే లాక్కుని వచ్చావు కనుక మరలా నేను వెళ్ళిపోతే నువ్వే లాక్కురా అనకూడదు. మరలా మిమ్మును మీరు వేరై చేసుకోవాలి. అదే 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనంలో, మీరు వారిలో నుండి బయటకు వెళ్ళిపోండి, అపవిత్రమైన దాన్ని ముట్టకండి, ఎందుకంటే నేను మీలో నివసిస్తాను, సంచరిస్తాను. మీరు నా వారు, వారు కాదు. మీరు వారిలో నుండే మీరు ప్రత్యేకించబడ్డారు, బయటకు పిలువబడ్డారు, ఆరాధించడానికి పిలువబడ్డారు. నాకు ప్రతిష్ఠిత జనాంగం మీరు. మీరు ఒకటి కాదు. వారు వేరు, మీరు వేరు. అందుకనే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపరు. ఇది మనకిచ్చిన విధి. ఇప్పుడు ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉన్నప్పుడు లోకం ఏం చేస్తుంది చెప్పండి? నాకు నీవు విరుద్ధంగా ఉంటావా? నా సంతోషానికి నీ విధులు వేరుగా ఉన్నాయి. నా చెడ్డతనానికి, నా దరిద్రానికి, నా పాపానికి, నా హానికి, నా స్వయానికి, నా కోరికలకు నీ విధులు వేరేగా ఉన్నాయి. అందుకే మన మీద అది ఏం చేస్తుందో తెలుసా? తిరుగుబాటు జెండా ఎగరేస్తుంది ఖచ్చితంగా. అసలు యేసుప్రభు చెప్పారు, ఇప్పటి నుండి నేను సమాధానాన్ని పంపడానికి వచ్చానేమో అనుకుంటున్నారు, కానీ నేను మీ మధ్య అగ్ని వేయడానికి వచ్చాను. ఇదేంటండి? కయ్యాలు పెట్టి కయ్యాలుడా యేసుప్రభు? తంటాలమారా యేసుప్రభు? కొండెగత్త యేసుప్రభు? మరి ఏంటి అలా మాట్లాడాడు యేసుప్రభు? వ్యభిచారంతో పరిగెడుతున్నావు నువ్వు, మార్రా అని చెప్తున్నాడు ఆయన. క్షమిస్తాను రా అంటున్నాడు. తాగుబోతాయి, ఇంటి ముందు మన ముందు మాటలు చెప్పుకున్నట్టుగా తాగుబోతాయి, ఇంటప్పులు చేసి ఇంటినేమో తాకట్టు పెట్టి భార్యాబిడ్డలను ఈదుల్లో నిలబెట్టిన వాడు మారిపోయి, బాబు నేను మారిపోయాను బాబు అని చక్కగా మంచిగా జీవిస్తుంటే ఇదేరా నీకు వచ్చింది అనుకుని తాక్కుంటూ ఉన్నవాడు నువ్వేమనవా? మందు షాప్ కూడా ఉన్నవాడిని ఏమనవా? ఆ సాని కొంపలంటూ తిరుగుతున్నవాడిని నువ్వేమనవా? ఇలా మాట్లాడుతున్నావా? లేదా ఎదిరికించావా? ఇలా ప్రశ్నించావా? నిన్ను కించపరిచేవాడిని ఇలా ప్రశ్నించావా? నీ స్వానుభవాలు ఎలా ఉండాలో తెలుసా ప్రియులారా? నీ స్వానుభవాలు ఎలా ఉండాలో తెలుసా?
ఒరే నువ్వెన్నైనా చెప్పు, ఎన్నైనా కించపరచు, నేను చెడిపోయానురా, బాగు చేశాడు యేసు ప్రభు. ఈ స్వానుభవం ఉంటే నీలో పడిన అక్షయ వాక్య బీజం ఎవ్వడు తిరిగి దాన్ని పెళ్ళగించే ఆ దమ్మే వాడికి ఉండదు. ఈ స్వానుభవం లేనివాడు భయపడి వెనుక తీసి వేరైపోతాడు. ప్రభుతో ఆ వాక్య బీజం అనేది ఉంటుందో చూడండి, లోపల దేవుడు నాటింది ఉంటుందో చూడండి, దాన్ని తీసేయడం ఎవ్వడి వల్ల కాదు. అందుకని స్వానుభవం ప్రభుతో ఉన్న వాళ్ళు బలంగా ఉంటారు పిల్ల. ఇది లేకే చూడండి, ఏదో తోటకూరకాడ ఇలా లాగేసినట్లు, ములక్కాడ చెట్టు ఇలాగా చేత్తో మొత్తం మెల్లరి చేసినట్టు కొంతమంది అనుభవాలు అలా ఉంటాయి. అలా ఉండడానికి వీలేదు. భీష్మించి కూర్చోవాలంటే, స్థిరంగా ఉండాలంటే శ్రమల మధ్య పుట్టిన దానవై వాడవై నువ్వు ఉండాలి. ప్రభుతో ఆ వాక్య బీజం రక్తము కడిగిన అనుభవం ఉంటే, ఆ హృదయంలో ఆ మనస్సాక్షిని, ఆ హృదయాన్ని క్రీస్తు రక్తంతో శుద్ధి చేయబడిన అనుభవం ఉంటే చాలా బలంగా నువ్వు ఉంటావు. ముందుకెళ్దాం. చూడండి ప్రియులారా, మనం లోక మర్యాదను అనుసరించం గనక, లోకంతో పరిగెత్తం గనక, లోకపు విధులు మన విధులకు వేరుగా మనం ఉంటాం వారి విధులకు గనక, మన మీద నిర్హేతకమైన ద్వేషం, హింస, కక్ష ఆ లోకానికి ఉంటాయి. అందుకనే వారి యొక్క విధులు, వారి ప్రభుత్వం వారికి ఇచ్చవచ్చినట్టుగా చేసుకుంటారు.